అయితే ఇంకో విషయం ఏంటంటే సింగరేణిలో జాబ్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. అంటే జాబ్ వస్తే బాగుండు సింగరేణిలో అని చెప్పి. సో ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళను వీళ్ళను కంపారిజన్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది సార్? అంటే వాళ్ళేమో జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు, వీళ్ళేమో జాబ్ వచ్చినా అని చేయకుండా వెళ్ళిపోతున్నారు. కొందరికి వాళ్ళ అమ్మ నాన్నలు కష్టపడకుండానే వాళ్ళు కష్టపడి వీళ్ళకు జాబ్ ఇస్తున్నారు. జాబ్ యొక్క విలువ అనేది వాళ్ళకి తెలుస్తలేదు. ఈరోజు ఎంఏ బీఈడి చేసిన వాళ్ళు కాకుండా టెక్నికల్ నాలెడ్జ్తో వచ్చేటువంటి బీటెక్ అని ఎంటెక్ కానీ చేసిన వాళ్ళు కూడా, సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళు కూడా సింగరేణిలోకి వస్తున్నారు. బయట వాళ్ళకి అంత సాలరీ కూడా లేదు, అయినప్పటికీ ఇక్కడ 12 నుంచి 15 లక్షలు ఫర్ యానం వస్తుంది. అంత సాలరీ వచ్చినప్పటికీ కూడా వీళ్ళు దాన్ని సరిగా సద్వినియోగం చేసుకోవడం లేదు. కారణం ఏంటంటే వాళ్ళ ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, లేకుంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా జాబ్ యొక్క విలువ తెలియనటువంటి వాళ్ళు మాత్రమే ఈ ఉద్యోగాలు పడగొట్టుకుంటున్నారు. జాబ్ విలువ తెలిసిన వాళ్ళు ఉద్యోగం కావాలి అని సింగరేణికి వస్తున్నారు. ఇక్కడ మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఫ్రీ క్వార్టర్ ఉంది, ఫ్రీ వాటర్ ఉంది, ఫ్రీ పవర్ ఉంది, ఏసీ అవైలబిలిటీ ఉంది, ఫ్రీ గ్యాస్ ఉంది. ఇవన్నీ కలుపుకుంటే దాదాపుగా ఒక కార్మికునికి సింగరేణి 15 నుంచి 16 లక్షల రూపాయలు ఇస్తుంది. అయినప్పటికీ దీంట్లో ఎక్కువ డిస్మిస్ అయ్యే వాళ్ళు ఎవరంటే దిగువ తరగతికి చెందినటువంటి వాళ్ళే, అంటే దిగువ కులాలకు చెందినటువంటి వాళ్ళే ఎక్కువ డిస్మిస్ అవుతున్నారు. దానికి కారణం సొసైటీ కావచ్చు, కొంత పేరెంట్స్ కూడా కావచ్చు. వాళ్ళ పేరెంట్స్లో ఎడ్యుకేషన్ లేకపోవడం కొంత కారణం. వీళ్ళు ఎడ్యుకేటెడ్ అయ్యి కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదు.